హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే టెక్నికల్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీ మొబైల్లో తీసిన పిక్స్ కానీ, ఒకవేళ డిఎస్ఎల్ఆర్లో తీసిన పిక్స్ కానీ క్వాలిటీ తక్కువగా ఉంటే వీటి క్వాలిటీని అండ్ డీటెయిల్స్ని చాలా ఇంప్రూవ్ అయితే ఎలా చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదే అనమాట ఆ యాప్. ఈ యాప్ నేమ్ వచ్చేసి ഑ⴜమిని అనమాట. ఈ యాప్ మీకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది, లేదా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లోంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో చాలా రకాల ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. నేను ఏంటి అంటే ఒక టూ ఆప్షన్స్ గురించి అయితే చెప్తాను అనమాట. తర్వాత మిగిలిన ఆప్షన్స్ అనేవి మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎన్హేస్ అనమాట. ఈ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఏదైనా ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఈ పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ పిక్చర్ చూసుకోవచ్చు, మీకు అంత క్వాలిటీ లేదు. ఇంకా జూమ్ చేస్తే మీకు పిక్సెల్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. అంత చిరాగ్గా ఉందన్నమాట ఈ ఫోటో అయితే నేను ఇప్పుడు ఈ యాప్లో దీన్ని ఎంత నీట్గా ఎడిట్ చేస్తాను అన్నది అయితే చూడండి. సింగిల్ క్లిక్లో సింపుల్గా మీరు ఇలా ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఇది మీకు కొంతసేపు అయితే ప్రాసెస్ అవుతుందన్నమాట. ఇదేంటి అంటే మీ మొబైల్లో ఉన్న పిక్స్ని కానీ ఏవైనా సరే ఎక్సలెంట్ లెవెల్లో డిజైన్ అయితే ఇలా మీకు ఒక యాడ్ అయితే వస్తుంది. ఇలా యాడ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఆఫ్టర్ పిక్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు బిఫోర్లో అయితే ఇలా ఉంది, ఆఫ్టర్లో చూసుకుంటే మీకు ఇలా వస్తుంది అనమాట. నేను మీకు ఫేస్ అనేది స్మూత్ చేసి జూమ్ చేసి నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఇది బిఫోర్ అనమాట ఫోటో, నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మీకు ఎంత ఎక్సలెంట్గా వచ్చిందంటే ఇందాక మనం చూసినట్లయితే మనకి పిక్సెల్స్ కూడా ఈజీగా అయితే కనిపించినాయి అనమాట. బిఫోర్ అనమాట ఇది ఫోటో. ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు ఎంత స్మూత్గా అయితే వచ్చిందో. ఇక్కడ నుంచి మీరు ఇంకా ఎక్సలెంట్ ఫొటోస్ని అయితే తీసుకోవచ్చు. అలాగే వీటి క్వాలిటీని ఎక్సలెంట్గా అయితే మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు పిక్సెల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవే అనమాట పిక్సెల్. ఇది అనమాట ఒరిజినల్ ఫోటో. తర్వాత మీకు ఎడిట్ చేసిన తర్వాత పిక్చర్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఎక్సలెంట్ లెవెల్లో ఫోటోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసిన ఫోటోని మీకు టాప్లో డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది కదా, సింపుల్గా దీని మీద క్లిక్ చేస్తే ఈ ఫోటో అనేది మీ గ్యాలరీలో అయితే సేవ్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు మొబైల్లో క్వాలిటీ తక్కువగా ఉన్న ఫొటోస్ని అయితే సింపుల్గా మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ తర్వాత నేను చెప్పబోయే ఆప్షన్ వచ్చేసి పెయింట్ అనమాట. ఈ పెయింట్ అన్న ఆప్షన్ కూడా నాకు చాలా బాగా అయితే నచ్చిందనమాట. ఇది కూడా ఏంటి అన్నది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే అనమాట ఫోటో. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే మనకి ఇది కొంతసేపు అయితే లోడ్ అవుతుందన్నమాట. ఒకవేళ యాడ్ కూడా వస్తే మీరు యాడ్ కూడా చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే యాడ్స్ అనేవి రెగ్యులర్గా యాప్స్లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మీరు సింపుల్గా యాడ్స్ని చూసి తర్వాత మీరు ఫోటోని అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ యాడ్ చూడకపోతే స్కిప్ అయిపోతుంది అనమాట. సింపుల్గా నేను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇదేంటి అంటే మీ ఫోటోని ఒక స్కెచ్ లాగా అయితే డిజైన్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి 26 సెకండ్స్ వరకు అయితే వెయిట్ చేయమని వీళ్ళైతే చెప్తున్నారు. నేను అప్పటి వరకు అయితే వీడియోని అయితే స్కిప్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మన యాడ్ అయితే కంప్లీట్ అయింది. నేను సింపుల్గా స్కిప్ చేస్తున్నాను. స్కిప్ చేసిన తర్వాత మీకు బిఫోర్ ఫోటో అయితే ఇదనమాట. మనకి ఆఫ్టర్ అనేది మీరు చూసుకోవచ్చు. ఇది మనకు ఒక చూసారా, మనకి ఒక కార్టూన్ ఇమేజ్ లాగా అయితే కన్వర్ట్ అయిందనమాట. ఇట్లా మీరు ఒక ఆయిల్ పెయింట్ స్కెచ్ని అయితే సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ ఇదంతా ఎంత పర్ఫెక్ట్గా అయితే మనకి క్లియర్ అయిందో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇలా మీరు సింపుల్గా ఒక్క క్లిక్తో కార్టూన్ ఇమేజెస్ కావాలి అనుకున్న వాళ్ళైతే దీన్ని ఒకసారి యూజ్ చేయొచ్చు. ఈ ఆప్షన్ కూడా మీకు బాగుంటుంది. దీన్ని కూడా మీరు యాజ్ ఇట్ ఈజ్ పైన డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేసి సింపుల్గా మీ గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన ఆప్షన్స్ గురించి నేను ఒకసారి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మీకు ఇక్కడ ఎన్హెచ్ ప్రో అని ఉంది కదా, దీన్ని ఏంటి అంటే మీకు నార్మల్ పిక్చర్స్ని ఇంకా ఎక్సలెంట్ లెవెల్లో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మీరు వీడియోలో బ్లర్ అయినా సరే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు కలరైజ్ అన్న ఆప్షన్లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని కలర్గా అయితే మార్చుకోవచ్చు. ఇక పెయింట్ అనేది మీకు చెప్పాను. పోర్ట్రేట్ అంటే మీరేంటి అంటే మీ పిక్చర్స్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది చేసుకోవచ్చు, ఇంకా డ్రా చేసుకోవచ్చు, బ్లింక్ ఇవ్వచ్చు, యానిమేషన్ ఇవ్వచ్చు. అంటే ఇందులో స్లో మోషన్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం లెంతీ ప్రాసెస్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు యాప్ని ఫుల్గా యూజ్ చేస్తే మీకు కంపల్సరీ అయితే అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.